ఒకరోజు ఓ అడుక్కునేవాడు ఒక ఇంటి ముందు నిలబడి లోపల యజమానురాల్ని బయటకు పిలిచాడు. అమ్మగారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా అని కాస్త నాటకీయంగా అడిగాడు ఆ అడుక్కునేవాడు. యజమానురాలు కళ్ళద్దాలు సర్దుకొని అతని పైనుంచి కింద వరకు చూసి, బాగానే ఉన్నాను కానీ ఇంతకు మీరెవరు? మిమ్మల్ని ఇంతకుముందు చూసినట్టు నాకు గుర్తులేదు. మా ఇంటికి ఎందుకు వచ్చారు అని సందేహంగా అడిగింది ఆ యజమానురాలు. ఆ మాట వినగానే ఆ వ్యక్తి ఛాతీ మీద చెయ్యి వేసుకొని, అమ్మగారు, నేను రమేష్ని. మనమిద్దరం 5వ తరగతి నుంచి డిగ్రీ దాకా కలిసి చదువుకున్నాం, గుర్తులేదా అని గుర్తు చేయడానికి ప్రయత్నించాడు రమేష్. అంతే, ఒక్కసారిగా ఆమె ముఖంలో వెలుగు మెరిసింది. హోహో, గుర్తొచ్చింది. రమేష్, నువ్వా? ఏంట్రా ఇది, ఇలా ఎలా మారిపోయావు? అసలు ఏం జరిగింది? అడుక్కునే పరిస్థితికి ఎందుకు వచ్చావు? ఇల్లు, ఆస్తి, అంతస్తు అన్నీ బాగానే ఉండేవి కదా నీకు, మరి ఇప్పుడు ఏంటి ఇలా అని వరుస ప్రశ్నలతో దాడి చేసింది బిందు. రమేష్ కళ్ళు తుడుచుకుంటూ భారంగా ఊపిరి తీసుకొని, ఏం చేస్తామమ్మగారు, నా కర్మ అలా తయారైంది. అప్పటికీ నువ్వు చెప్తూనే ఉన్నావు ఆ శ్యామల వెనకాల తిరగద్దు అని. కానీ నేనే మూర్ఖంగా చెప్పుడు మాటలు ఎందుకు వినాలి అనుకొని గుడ్డిగా ఆమెను ప్రేమించాను. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఆమె వెనక తిరగద్దన్నారు అని బాధతో చెప్పాడు రమేష్. ఇప్పుడేమర్థమైంది అని ఆసక్తిగా అడిగింది బిందు. ఆ దొంగమొహం శ్యామల నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం కాజేసి ఇప్పుడు బాగా డబ్బున వాడిని పెళ్లి చేసుకుంది అని రమేష్ ఏడుస్తూ చెప్పాడు. అయ్యో పాపం, అంత పని చేసిందా ఆ ముద్రష్టపుది అని శ్యామలను తిట్టుకుంటూ, నీకు ఇంకో విషయం తెలుసా? నువ్వు అన్నావు కదా బాగా డబ్బున్న వాడిని మరో పెళ్లి చేసుకుంది అని. ఇప్పుడు వాడిని కూడా వదిలేసిందంట అని మరో షాక్ ఇచ్చింది బిందు. ఆ మాట వినగానే రమేష్ కళ్ళు పెద్దవి చేసి, ఏంటి, ఏమన్నావు? నువ్వు చెప్పేది అక్షరాల నిజమా అని ఆశ్చర్యంగా అడిగాడు రమేష్. అవును రమేష్, నేను చెప్పేది అక్షరాల నిజం, నన్ను నమ్ము అని బిందు గంభీరంగా చెప్పింది. అది మీకెలా తెలుసు? ఇంతకు ఆమె వదిలేసిన వాడెవరు అని ఉత్కంఠంతో అడిగాడు రమేష్. బిందు ఒకసారిగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, వాడెవడో కాదు రమేష్, మా ఆయనే అని ఏడుస్తూ చెప్పింది బిందు. ఆ మాట వినగానే రమేష్ నోటి నుండి మాట కూడా రాలేదు. బెల్లం కొట్టని రాయిలా నిల్చుని ఉన్నాడు. జోక్ చదివి రోజంతా హ్యాపీగా ఉండండి.